సార్ అంటే అసలు ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? అంటే ఏ ప్రాంతంలో జరిగింది సార్? రాజమండ్రి దగ్గర రాజానగరం అనే ప్రాంతానికి వెళ్లే దారిలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో అంటున్నారు. కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు చూసిన వాడు లేదు. హ్మ్. యాక్సిడెంట్ చేసిన బండి ఎక్కడ లేదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు కళ్ళారా చూసిన విట్నెస్ లేరు. చనిపోయిన ఆయన శవం మాత్రమే దొరికింది. పొదల్లో ఒక బండి ఆయన బండి మాత్రమే పడింది. అది యాక్సిడెంట్ అని ఎలా చెప్తారు? సీసీటీవీ ఫుటేజ్ ఏదైనా అడిగే ప్రయత్నాలు అలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా? ఆ ఏరియాలో సీసీటీవీ ఉంది. దాన్ని తీయాలి. ఆ ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకోమని అక్కడికొచ్చినటువంటి పెద్దల్ని క్రైస్తవ సంఘ నేతలు అక్కడ అడుగుతా ఉన్నారు. పూర్తి వివరాలు బయటికి రావాలి తేజ. నేనెందుకు అంటున్నాను అంటే, భారతీయ జనతా పార్టీని అధికారాన్ని అండగా చూసుకొని ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు, బజరంగ దళ్ వాళ్ళు కావచ్చు, హ్మ్. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇష్టం వచ్చినట్లుగా చర్చిలు పడగొట్టడం కావచ్చు, బైబిల్‌లు తగలబెట్టడం కావచ్చు, పాస్టర్‌లను చంపడం కావచ్చు. ఇవాళ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి క్రైస్తవ సమాజంలో చాలా పేరున్నటువంటి వ్యక్తి. ఈ రోజు చంపారు అంటే వాళ్ళంటున్నట్టుగా అజయ్ బాబు పెద్ద విషయమా అండి? అజయ్ బాబుని చంపడం పెద్ద విషయమా? ఏమన్నా మేమేదన్నా విషయాన్ని లేవనెత్తిన అంటే గతంలో ఆయన ఏమైనా అంటే అనుచిత వ్యాఖ్యలు ఏమన్నా చేశారా? ఉచిత వ్యాఖ్యలు ఏమీ లేవు తేజ అని. ఇప్పుడు కూడా రక్షణ టీవీ ఛానెల్‌లో ఆయన డిబేట్లు నిర్వహిస్తా ఉంటారు. హ్మ్. ద సేమ్ టైమ్ అనేక ప్రాంతాల లోపల క్రైస్తవులకు సంబంధించిన సువార్త సభల్లో వాక్యం చెప్తా ఉంటారు. ఇంకా హ్మ్. ఎవరైనా ఏ విధమైనటువంటి అనుమానాలతో వచ్చినా ఆయన వాటికి అన్నిటికి కూడా ఆన్సర్ ఇస్తూ ఉంటారు బైబిల్ పరంగా. సో అయితే మీరేమంటారంటే ఇతని మరణం వెనకాల ఒక రహస్యం దాగుందయితే ఖచ్చితంగా. ఖచ్చితంగా కుట్రుంది. ప్రవీణ్ పగడాల గారిని చంపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నన్ను చంపుతానని కూడా వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. ఆ కామెంట్స్ మీరు చూపించండి. ఈ రోజు హ్మ్. ఉదయం పూట ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అని చెప్పి నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. సుమారు 70-80 వేల మంది చూశారు. చాలా కామెంట్స్ నెక్స్ట్ చచ్చేది నువ్వే, నెక్స్ట్ చంపేది నిన్నే అనుకుంటా పెడుతున్నారు అని అంటే ఇంకా ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే రౌడీ రాజ్యంలో ఉన్నావా మనం? వారిని చూసిన తర్వాత పూర్తి వివరాలు మళ్ళీ మీతో పంచుకుంటాను. సో గైస్ చూసారు కదా, పాస్టర్ అజయ్ బాబు అయితే చెప్తున్నారు అతని మరణం అంటే అతని మరణం వెనకాల కొన్ని రహస్యాలు ఉన్నాయి, అతను ఎవరో కావాలనే హతమార్చి చంపేశారు కొంతమంది అని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే ప్రస్తుతం అతని బాడీ అయితే రాజమండ్రి దగ్గర ఆసుపత్రిలో ఉంది. సో పోస్ట్ మార్టం అయిన తర్వాత మరిన్ని విషయాలు అయితే బయటికి వచ్చే పరిస్థితి అయితే పూర్తిగా కనిపిస్తుంది. సో మరి పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి ఎలా చనిపోయారనే విషయం మరి కొద్ది కాసేపట్లో ఖచ్చితంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ కుమార్ అసలు ఎలా చనిపోయారు? నిజంగానే ఆయన యాక్సిడెంట్లో చనిపోయారా లేకపోతే ఎవరైనా చంపేశారా? ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాం అతను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అయితే అతను యాక్సిడెంట్లో కాదు, కొంతమంది కావాలనే అతన్ని చంపేశారు, హతమార్చంటూ కూడా కొంతమంది క్రైస్తవులు ఆయన ఎక్కడైతే చనిపోయారో ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ధర్నా చేసే ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి.